ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతి శ్రీ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమో భగవతే కాళభైరవాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో. జయ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికి అంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు. ఏ స్థానాలు అని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము, అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు. జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ సంచారం చేస్తుంటాయి లగ్నవశాత్తు, దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు, ఏ రాశి అయినా కావచ్చు, ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది. ఏంటిదంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం, మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి, మరి అష్టమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమ స్థానంలో కేతు సంచారం చేసిన, ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు. మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది. అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళ యోగము, సౌభాగ్య స్థానము, అష్టమ స్థానం అనేది ఆయుస్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది. మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది. ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క లగ్నవశాత్తు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే కనుక, మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ, లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ, ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం, ఆర్థికంగా కుంగిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం, ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరి వల్ల అయినా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతంతో మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి. అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా, పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా, తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, దానాలు, గోమాత సేవ, తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచనకి అంతా కూడా ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు చేయడం, అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం, పనస మొక్క దగ్గర ఆవనయ దీపారాన్ని అంతా చేయడం. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. పితృశాపం నుంచి, మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ, మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సర్పదోషము, సర్పశాపం అంతా కూడా కారణం రాహుకేతులు అవుతారు. ఈ యొక్క స్త్రీ శాపం కానీ, మాతృమూలకమైన పితృదోషం కానీ, మాతృశాపం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు, లగ్న చక్ర వశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి. రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తులారాశి జాతకులకి ఈ జన్మజాతకం ప్రకారంగా ఈ యొక్క గ్రహస్థితి ఉంటే గనక మీకు ఏ దోషాలు ఉన్నట్టు చూసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చతుర్థ స్థానంలో
కేతు ఉంటే కనుక దాన్ని మాతృమూలకమైన పితృదోషం అంటారు. మాతృదోషం, మాతృశాపం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీని నుంచి బయటపడడానికి ప్రతి అమావాస్య వేళల్లో పితృదేవతల ప్రీతికరంగా బ్రాహ్మణోత్తంకంతా కూడా స్వయంపాక దానం చేయాలి, పెసరపప్పు దానం చేయాలి. మరియు ఈ యొక్క కూష్మాండ దానం అంటారు. గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయ కానీ, పండు గుమ్మడికాయ కానీ దానం చేయడం వల్ల పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గోమాత దైవ విశేషంగా ఆచరించాలి. రావి చెట్టుకి 27 ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, ఆవుని దీపారాధన కానీ, నువ్వుల్లోనూ దీపారాధన కానీ, రావి చెట్టు మొదట్లో అఖండ దీపారాధన చేయడం వల్ల అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది. అష్టమ స్థానంలో కేతు సంచారం చేస్తే దాన్నంతా కూడా స్త్రీ శాపం అంటారు. దాని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేయడం వల్ల ఈ స్త్రీ శాపం నుంచి బయటపడడానికి మాంగళ్య దోషం అని చెప్పేసి అని ఉంటుంది. అంగారకుడు రాహు కలిసి ఉంటే మాంగళ్య దోషం అంటారు. దీని నుంచి బయటపడడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా జాతకాన్ని జ్యోతిష పండితులతో మీరు విశ్లేషణ చేసుకొని పరిష్కారం అంతా కూడా ఆచరించడం, జప హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది గ్రౌతులు, వర్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల, వేద బ్రాహ్మణత్వంతో ఈ జపాలంతా కూడా చేయించడం వల్ల సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సువాసిని నచ్చిన విధానం విశేషంగా మంగళగౌరి దేవి ప్రీతికరంగా పూజ చేసుకోవాలి. అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవాలి. ఈ యొక్క ఎరుపు రంగు పూలతో, పసుపు రంగు పూలతో, తెల్లటి మల్లెపూలతో పూజ చేయడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. శనగలు వాయినం అంతా కూడా ఇస్తూ ఉండాలి. తరచుగా పూతాంబూలం, పండు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా జపాలు చేయించాలి. మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయించడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. జాతకరీత్యా ఉన్న సకల దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకంతా కూడా శనగలు నానబెట్టినవి, బొబ్బర్లు నానబెట్టినవి తరచుగా సమర్పిస్తుండడం వల్ల అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది. గోమాతకి ప్రదక్షిణాలంతా కూడా 27 ప్రదక్షిణాలు ఆచరించాలి. తద్వారా మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి, సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.